హలో అండి. ఈరోజైతే మార్నింగే సింపుల్ మేకోవర్ ఒకటుంది. పార్టీ మేకోవర్. సో, వెళ్ళి అక్కడికి 5కి అలా వెళ్ళి 7కి అలా ఇంటికొచ్చేసాననమాట. ఇంక పిల్లలకి కూడా స్కూల్ సెలవు. ఇంక బయలుదేరి అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయాం ధర్మవరం. దేనికోసం వెళ్ళానంటే అన్నయ్య వాళ్ళ బాబుకి వాడు కబడ్డీ ప్లేయర్ అనమాట. పాపం కాలుకి దెబ్బ తగిలింది. వాడికి సర్జరీ చేశారు. వాడిని చూడడానికి అన్నట్టు నేను వెళ్ళాను. ఇంకా చిన్నక్క కూడా వచ్చింది. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళామనమాట. ఇంక కాసేపయితే టైం స్పెండ్ చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటది. మామూలుగా అయితే మిగతా వారాల్లో అసలు మేము లేచేటప్పటికే పువ్వులుండవు. మొత్తం కోసుకెళ్ళిపోతారు. ఒక్కొక్క రోజు అమ్మ వాళ్ళకి కూడా ఉండవు పూజకి. ఈరోజు బుధవారం కదా! ఎవ్వరికీ పూజలు లేవనుకుంటాను. అందుకే పువ్వులన్నీ అలాగే ఉండిపోయినియి. అవన్నీ కోసి మాల కట్టమన్నారనమాట పిల్లలు. మిన్నీకి మాల కడతంటే చూడడం బాగా ఇష్టం. సో, ఆ పువ్వులన్నీ కోసి పట్టుకొచ్చారు. మాల కట్టాను. మందార పూల మాల నేనెప్పుడు కట్టలేదు కానీ భలే ఉందండి. కట్టిన తర్వాత భలే అందంగా ఉంది. ఇదిగోండి. దీంతో కూడా ఏదైనా చక్కగా చేసుకుంటే బావుంటది కదా అనిపించింది నాకు. చక్కగా ఉంది కదా మాల. సో, కొంతసేపయితే అందరం సరదాగా టైం అయితే స్పెండ్ చేశాము. చిన్నక్క కోసం అరిసెలు, నా కోసం జంతికలైతే ప్రిపేర్ చేసింది అమ్మ. చిన్నక్క అవన్నీ తీసుకొని ఈవినింగే వెళ్ళిపోయింది. అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళొచ్చేసాము. వాడిని చూసేసి, అన్నయ్య వాళ్ళ బాబుని చూసేసి తర్వాత చిన్నక్క ఇంటికెళ్ళిపోయింది. నేనైతే తర్వాత రోజు మార్నింగ్ వచ్చాననమాట. ఎందుకంటే మార్నింగ్ 6కే బయలుదేరిపోతాను. ఎప్పుడు ఎక్కువ అలాంటి ప్రయాణమే నేను చేసుకుంటాను. పిల్లలతో వెళ్తున్నప్పుడు మార్నింగే ట్రాఫిక్ ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటది కదా! ఎక్కువ ట్రాఫిక్కు, గేదెలు దారిలో పల్లెటూర్ల మధ్యలోంచి వస్తాను కదా! గేదెలు అవి ఏమి ఉండవు. ఖాళీ రోడ్లుంటాయి. పిల్లలతో ఈజీగా వచ్చేయచ్చనేసి ఎర్లీ మార్నింగే లేచిపోయి, రెడీ అయిపోయి 6కి అలా స్టార్ట్ అయిపోయాము. 7 అయ్యేటప్పటికి ఇంటికొచ్చేసామనమాట. పిల్లలు స్కూలుకి కూడా వెళ్ళిపోయారు. థాంక్ యూ ఫర్